రాష్ట్రాలు అయితే యాడ్ అవుతూనే 22వ ఉన్నాయి రాష్ట్రం ఇప్పటివరకు. కిందకు వస్తుంది. సార్ ఏంటి సార్ అంటే ఈ పాజిటివిటీకి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? వీళ్ళిద్దరి వ్యూహాలు, వీళ్ళిద్దరి చాణక్యాలేనా? ఎక్కడ చూసినా హిందూ సెంటిమెంట్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఒక్కటే ఏంటంటే 100 కారణాలు ఉంటాయి ఒక విజయానికి. ఒకటి, ఒక ఎలక్షన్ అనేటటువంటిది, రాజకీయం అనేది ఒక నిరంతర ప్రక్రియ. బీజేపీ అందులో తలమునకలైపోయి ఉంటుంది. ఈ రాష్ట్రం ఎలక్షన్ అవగానే వాళ్ళ టీం ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. వాళ్ళ టీములు ఎలక్షన్ టీమ్స్ అని సపరేట్గా పెట్టున్నాయి. 2 వీలర్లతో సహా ఉంటాయి వాళ్ళకి. బడ్జెట్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవడం, రెడీలో కూర్చోవడం. ఇంటింటికి వెళ్ళే టీం ఏంటి, ఆ ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ముందు వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు ఏం తీసుకోవాలి, ఈ అభిప్రాయాల ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ ఫీడ్బ్యాక్లో దీనికి పరిష్కారం ఏంటి. ఇది ఒక 10 లేయర్ల వ్యవస్థ ఉంది వాళ్ళకి. ఈ 10 లేయర్లలో కూడా భోంచేస్తాం, కూర్చోవడం, అదే పని, ఇంకో పని ఏమి ఉండదు. ఇక నేను వెళ్ళి 4 రూపాయలు సంపాదించి రావాలా, నేను వ్యాపారం చేయాలి, నేను పరిశ్రమ చూడాలి, ఇట్లాంటి వాళ్ళు కాదు ఆ టీం అంతా కూడా. అది ఒక హార్డ్ కోర్ సైకలాజికల్గా అంకితం అయిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళు నడిపించేదానికి ఈ నాయకులు ఎదురుగుండా ఉండేటటువంటి వ్యక్తులు. వాళ్ళు ఒక పాజిటివ్ దాన్ని, అంటే ఈ లోపాలను ఎప్పటికప్పుడు సెటరైట్ చేసే టీం ఉంది వాళ్ళది. లోపం వస్తున్నది అన్నదాన్ని పరిష్కరించే టీం ఉంది వాళ్ళకి. ఆ పని వాళ్ళు చేసుకెళ్తారు. పోల్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేసుకెళ్తారు. నెంబర్ 1.